అయోధ్య విరాళాల చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. విరాళాల చోరీ కేసు వెలుగులోకి రాగానే చంపత్ రాయ్ పోలీసులకు సమాచారం అందించారని సిట్ స్పష్టం చేసింది. ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రా పాత్రపై మాత్రం దర్యాప్తు కొనసాగాలని సిట్ సూచించింది. సిట్ నివేదిక ఇప్పటికే యూపీ ప్రభుత్వానికి అందగా దానిని ట్రస్ట్కు అప్పగించారు. విరాళాల లెక్కింపు గది నుంచి 70 సార్లు చోరీ జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను అరెస్టు చేశారు. అయోధ్య ఆలయంలో చోరీ వ్యవహారంపై తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకున్నామని చంపత్ రాయ్ వివరించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. విరాళాల లెక్కింపు సమయంలో చోరీ జరిగిందని ఆరోపణలు రావడంతో జూన్ నెలలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఆరోపణలపై రాయ్ గతంలోనే వివరణ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. అయోధ్య విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్తో పాటు అనిల్ మిశ్రాపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సిట్ నివేదిక చంపత్ రాయ్కి భారీ ఊరటనిచ్చింది. రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపై ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న 3 సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ ఈ బృందానికి నేతృత్వం వహించారు. రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేలోపే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ జూన్ 23న ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. విరాళాల నిర్వహణ వ్యవస్థలో పలు లోపాలను గుర్తించిన బృందం వాటిని సరిదిద్దేందుకు కఠినమైన సిఫార్సులు చేసింది.